తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆయనతో కేసీఆర్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ జయశంకర్ సార్ని తండ్రిలా గౌరవించేవారని, ప్రతి సభలో ఆయనకు పాదాభివందనం చేసేవారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా జయశంకర్ ను అదే స్థాయిలో గౌరవించారని చెప్పారు. జయశంకర్ సార్ అత్యంత నిరాడంబర జీవితం గడిపారని, వ్యక్తిగత సౌకర్యాల కంటే ఉద్యమానికే ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. కారు కూడా అవసరం లేదని చెప్పేంత సరళ జీవన శైలిని ఆయన అవలంబించారని దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ జయశంకర్ గారి మధ్య ఉన్న అనుబంధం అది ఉద్యమ అనుబంధం. జయశంకర్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు. ప్రతి సభలో ఆయనకు పాద నమస్కారం చేసిన తర్వాతనే సభ మొదలయ్యేది. ఒక్క సభా సందర్భంలోనే కాదు, రాజకీయ సందర్భంలోనే కాదు, ఇంట్లో ఏ సందర్భమైనా తండ్రిగా జయశంకర్ గారిని గౌరవం, అది కేటీఆర్ గారు కావచ్చు, అది హరీష్ రావు గారు కావచ్చు, అది సంతోష్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పాదాలకు ప్రణమిల్లేవారు. శోభమ్మ గారు కూడా ఆయన కన్న కూతురులాగా ఉండేవారు. ఆయన అంతిమ ఘడియల సందర్భంలో శోభమ్మ గారు చేయబట్టుకొని దుఃఖంతో, అమ్మా ఈ చేత్తో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా అని ఏడిచాడు ఆయన జయశంకర్ సార్. అంతటి అనుబంధం, గాఢమైన అనుబంధం. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత మథనం జరిగిందో ఆ నందినగర్ ఇంట్లో. అర్ధరాత్రి 3 దాకా జయశంకర్ గారు ఉంటే, ఆ 3కి నేను జయశంకర్ గారిని తీసుకెళ్ళి హబ్సిగూడలో ఆయన ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ దించడం, లేదా ఆయన హనుమకొండ దాకా వెళ్ళటం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మీకు కారు ఉండాలంటే కూడా, వద్దు నాకెవరున్నారు, నేనే ఒంటరివాడిని, నా పనే నాకు కష్టం, ఇంకా డ్రైవర్ ఉంటే ఆయన ఎవరు చూస్తారు, కనుక నాకు కారు కూడా వద్దని ఆయన చాలా నిరాడం. కేసీఆర్ జయశంకర్ గారి మధ్య ఉన్న అనుబంధం అది ఉద్యమ అనుబంధం. జయశంకర్ గారిని ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూసేవారు జయశంకర్ గారు, కేసీఆర్ గారు. ప్రతి సభలో ఆయనకు పాద నమస్కారం చేసిన తర్వాతనే సభ మొదలయ్యేది. ఒక్క సభా సందర్భంలోనే కాదు, రాజకీయ సందర్భంలోనే కాదు, ఇంట్లో ఏ సందర్భమైనా తండ్రిగా జయశంకర్ గారిని గౌరవం, అది కేటీఆర్ గారు కావచ్చు, అది హరీష్ రావు గారు కావచ్చు, అది సంతోష్ కావచ్చు, కవిత గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆయన పాదాలకు ప్రణమిల్లేవారు. శోభమ్మ గారు కూడా ఆయన కన్న కూతురులాగా ఉండేవారు. ఆయన అంతిమ ఘడియల సందర్భంలో శోభమ్మ గారు చేయబట్టుకొని దుఃఖంతో, అమ్మా ఈ చేత్తో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టావమ్మా అని ఏడిచాడు ఆయన జయశంకర్ సార్. అంతటి అనుబంధం, గాఢమైన అనుబంధం. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎంత మథనం జరిగిందో ఆ నందినగర్ ఇంట్లో. అర్ధరాత్రి 3 దాకా జయశంకర్ గారు ఉంటే, ఆ 3కి నేను జయశంకర్ గారిని తీసుకెళ్ళి హబ్సిగూడలో ఆయన ఆనందరావు తోట గారి ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడ దించడం, లేదా ఆయన హనుమకొండ దాకా వెళ్ళటం. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మీకు కారు ఉండాలంటే కూడా, వద్దు నాకెవరున్నారు, నేనే ఒంటరివాడిని, నా పనే నాకు కష్టం, ఇంకా డ్రైవర్ ఉంటే ఆయన ఎవరు చూస్తారు, కనుక నాకు కారు కూడా వద్దని ఆయన చాలా నిరాడంబరంగా జీవించినాడు.